మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. ఏంటతను అంత కష్టపడుతున్నాడు? ఒళ్ళు నొప్పులేమో. ఏంటది? అది అడగడానికి వచ్చావా? ఫ్రిడ్జ్, సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండం మీద ఖాళీ లేదని. ఆఫీస్ అయిపోయిందా? అయిపోయింది. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంకల్. జాగ్రత్త వెంకీ, నాకు భయం వేస్తుంది. భయం వేస్తే నువ్వు కూడా అలా కళ్ళు మూసుకో అంతే. ఆ పిల్ల మీ చెల్లిలా? నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటికి దాన్ని చంపేసేసి భోజనాలు ఎట్టేసేవాడిని. ఏంటి ఇంకా నుంచున్నా? ఇది ఓన్లీ లేడీస్ రూమ్. అలాగా అయితే పద, మన ఇద్దరం బయటికి వెళ్ళిపోదాం. కొంపదీస్ ఫిగర్ బేడా? బ్యాడా? ఆ అమ్మాయిని చూడటానికి 2 కళ్ళు చాలవరా? అంతలావా? ఏదో మొత్తం విస్కీనే అన్నారు కదా అని ఓకే అన్నాను, కానీ దుర్మార్గులు అందులో కూల్ డ్రింక్ కలిపేశారు. తేడా వచ్చేసింది. నువ్వు ఏం చెప్తే అది చేస్తా. ఏం చేస్తున్నావు? నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్నాను పింకీ. నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు, మంచం కోళ్ళు. ఏ అది నా గ్లాసు. అందుకే నా నీళ్ళు అంత రుచిగా ఉన్నాయి. నేను ఇప్పుడు మోహన్ గురించి కొంచెం మాట్లాడతాను. కొంచెం అని ఎందుకన్నానంటే అతని గురించి మంచి ఎక్కువ చెప్పలేం కాబట్టి. ఎరా పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టరా, ఇంజనీరా? సైకిల్ మెకానిక్ నవుతాను మావయ్య. నేనే ఇంజన్ రాయితో కొట్టే. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే?